నమస్తే. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కానీ తరచుగా బయటపడని ఒక తీవ్రమైన సమస్యను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, ఒక వ్యక్తి వ్యసనంతో పోరాడుతున్నప్పుడు వారికి అండగా ఉండే కుటుంబ సభ్యులు ఎలాంటి భయంకరమైన, అదృశ్య ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారో ఈ విశ్లేషణలో మనం లోతుగా అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? అసలు ఈ వ్యసనానికి నిజంగా మూల్యం చెల్లించేది ఎవరు? ఆలోచించండి. సమాజం ఎప్పుడూ దీనిని కేవలం ఒక వ్యక్తిగత ఆరోగ్య సమస్యగానే చూస్తుంది, అవునా? కాని వాస్తవానికి ఆ భారం ఆ ఒక్క వ్యక్తితోనే ఆగిపోదు. అది నిశ్శబ్దంగా వారి చుట్టూ ఉన్నవాళ్లపై పడుతుంది. ముఖ్యంగా సొంత కుటుంబాన్ని లోపలి నుండి కుంగదీస్తుంది. ఇక్కడ ఈ సంఖ్య చూడండి, 82%. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? ట్రూ లింక్ సర్వేలో తేలిన విషయం ఏంటంటే, వ్యసనంతో బాధపడుతున్న తమ ఆత్మీయుల వల్ల 82% మంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. అంటే ఒకరి వ్యసనం వల్ల మొత్తం కుటుంబం ఆ భారాన్ని పంచుకోవాల్సి వస్తోందని ఈ డేటా స్పష్టంగా చెబుతోంది. మొదటి విభాగం, దాగియున్న ఆర్థిక నష్టం. అసలు ఈ భావోద్వేగ ఒత్తిడి కుటుంబ సభ్యులకు ఎలా ఒక తీవ్రమైన ఆర్థిక నష్టంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. జీవిత భాగస్వాములు లేదా తల్లిదండ్రులు అనుక్షణం ఒక విధమైన భయం, మానసిక ఉద్రిక్తతతో బతుకుతుంటారు. వ్యసనం ముదిరే కొద్దీ దానికయ్యే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి కదా. దీనివల్ల ఆ కుటుంబం అటు మానసికంగానూ ఇటు ఆర్థికంగానూ పూర్తిగా అలసిపోతుంది. ఇదొక డబుల్ బర్డెన్ లాంటిది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పరిశోధనల్లో ప్రకారం ఈ వ్యసనం వల్ల క్రమంగా ఖర్చులు అదుపు తప్పి దాదాపు 60% కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయట. ఊహించండి, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఈ ఒక్క కారణంతోనే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇప్పుడు రెండవ విభాగం, ప్రోత్సహించడం వల్ల కలిగే నష్టం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో బాధాకరమైన విషయం తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు చూపించే అమితమైన ప్రేమ, తమవారిని రక్షించుకోవాలనే తపన అనుకోకుండా ఆ వ్యసనాన్ని ఎలా మరింత పెంచుతుందో చూద్దాం. దీనినే కోడిపెండెన్సీ లేదా ఎనేబులింగ్ అంటారు. అంటే బంధువులు తమ వాళ్లను కాపాడుకోవాలనే తాపత్రయంతో తమ సొంత ఆస్తులను ఖర్చు చేస్తుంటారు. కుటుంబాన్ని కాపాడుకోవాలనేది వాళ్ల ఉద్దేశం. కాని దురదృష్టవశాత్తు వారు చేసే ఈ సహాయమే ఆ వ్యసనపరుడు తన తప్పును తెలుసుకోకుండా, వాస్తవాలను ఎదుర్కోకుండా ఒక అడ్డుగోడలా నిలగడుతుంది. మరి ఈ ఆర్థిక ప్రోత్సాహం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లు కట్టడం, వాళ్లు సంపాదించని డబ్బును వీళ్లు భర్తీ చేయడం, ఉద్యోగం పోకుండా ఉండటానికి ఆఫీస్లో సిక్ లీవ్స్ పెట్టించడం, లేదా కొన్నిసార్లు ఏకంగా మత్తు పదార్థాల కోసమే నేరుగా డబ్బు ఇవ్వడం. ఇవన్నీ సహాయమనుకుంటారు కాని ఇవి ఆ వ్యసనానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని కుటుంబాలు గ్రహించలేవు. ఈ సర్వేలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. వ్యసనంతో ఉన్నవారికి ఆర్థికంగా మద్దతు ఇచ్చిన వారిలో 100% మంది నగదు రూపంలోనే సహాయం చేశారట. ఇదొక హృదయవిదారకమైన పరిస్థితి. సహాయం చేస్తున్నామనే భ్రమలో ఆ వ్యసనమనే వ్యాధికి వాళ్లే స్వయంగా ఫండింగ్ చేస్తున్నారన్నమాట. మూడవ విభాగం, కుటుంబ ఆస్తులను కరిగించడం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, అసలు వ్యసనం తీవ్రమయ్యే కొద్దీ ఆ కుటుంబం దాచుకున్న డబ్బు ఖచ్చితంగా ఎక్కడికి పోతోందో మనం అర్థం చేసుకోవాలి. ఈ బార్ చార్ట్ ఒక కఠినమైన వాస్తవాన్ని చూపిస్తోంది. దాదాపు 48%, అంటే సగం కుటుంబాలు తమ జీవితకాల పొదుపు లేదా పదవీ విరమణ కోసం దాచుకున్న డబ్బును పూర్తిగా ఖాళీ చేస్తున్నాయి. అంతేకాదు, 43% డబ్బు వైద్య, చట్టపరమైన ఖర్చులకు పోతుంటే 42% కుటుంబాలు తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితికొస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టమనేది కేవలం ఆ మత్తు పదార్థాలు కొనడానికే పరిమితం కాదు. సంపాదించే సామర్థ్యం తగ్గిపోవడం, తరచుగా లీవ్స్ పెట్టడం, మత్తులో అనాలోచితంగా క్రెడిట్ కార్డులు గీకడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ భారం కాంపౌండ్ అవుతూ మరింత పెరుగుతుంది. చిట్ట చివరికి ఈ భారం ఎంత బరువుగా మారుతుందంటే, దాదాపు 11% మంది తమ కుటుంబ సభ్యుడి వ్యసనం వల్ల ఏటంగా దివాలా, అంటే బ్యాంక్రప్ట్సీ ఫైల్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇది నిజంగా విషాదం కదా. నాలుగవ విభాగం, రికవరీ సమయంలో నగదు సందిగ్ధత. ఇక రికవరీ అంటే కోలుకునే దశలోకి వస్తే, ఇక్కడ కుటుంబాలు ఒక అసాధ్యమైన సందిగ్ధతను ఎదుర్కొంటాయి. ఒక పక్క సపోర్ట్ చేయాలి, మరోపక్క భయం.
ఇక్కడ వ్యసనం నుండి కోలుకుంటున్న బిల్లీ అనే వ్యక్తి చెప్పిన ఈ మాటలు వినండి. నాకు డబ్బు ఇవ్వడానికి నా తల్లిదండ్రులు భయపడేవారు, కాని నాకు హెయిర్ కట్ చేయించుకోవడానికి, డియోడరెంట్ కొనడానికి డబ్బు కావాలి. అందుకే వాళ్ళు పోస్టాఫీస్కి వెళ్లి ఒక వీసా గిఫ్ట్ కార్డు కొని దాన్ని వేరే రాష్ట్రంలో ఉన్న నాకు పంపించేవారు. చూసారా, చేతికి క్యాష్ ఇవ్వకుండా కేవలం కనీస అవసరాలు తీర్చడానికి కుటుంబాలు ఎంత కష్టపడాలో ఇది స్పష్టంగా చెప్తోంది. ఇక్కడ కుటుంబాలు రెండు విరుద్ధమైన సత్యాల మధ్య నలిగిపోతుంటాయి. కోలుకుంటున్న వ్యక్తి తిరిగి జాబ్ చెయ్యాలన్నా, ప్రయాణాలు చెయ్యాలన్నా, బండిలో పెట్రోల్ కొట్టించడానికి లేదా బస్ పాస్ కోసం డబ్బు ఖచ్చితంగా కావాలి. అలా అని వాళ్ల చేతికి నేరుగా డబ్బు ఇవ్వాలంటే ఏ క్షణంలో మళ్లీ పాత అలవాట్లకు పోతారు అన్న భయం వాళ్లను వెంటాడుతుంటుంది. వాస్తవానికి అండగా ఉంటున్న కుటుంబ సభ్యులలో 77% మంది చేతిలో డబ్బు ఉంటే తమ వాళ్లు ఎక్కడ తిరిగి ఆ వ్యసనం బారిన పడతారో అని ఒక రకమైన నిరంతర భయంతో బతుకుతున్నారు. ఈ భయం వల్లే కుటుంబాలు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. అంటే మానిటర్ చేయబడిన ప్రీపెయిడ్ కార్డులు లాంటి నియంత్రిత ఆర్థిక సాధనాలను వాడుతున్నారు. దీనివల్ల వారి రోజువారీ అవసరాలకు డబ్బు అందుతుంది, అదే సమయంలో ఆ డబ్బు మళ్లీ ఆ వ్యసనానికి దారితీయకుండా ఉంటుంది. 5వ విభాగం ఆర్థిక శ్రేయస్సును పునర్నిర్మించడం. ఇప్పుడు చివరి అడ్డంకి గురించి మాట్లాడుకుందాం. వ్యసనం నుంచి బయటపడ్డాక ఒక సాధారణ ఆర్థిక జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడమనే సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదొక షాకింగ్ నిజం. వ్యసనం తీవ్రంగా ఉన్న సమయంలో డబ్బును ఎంత బాగా మేనేజ్ చేసినప్పటికీ వాళ్లు కోలుకుంటున్న ఆ రికవరీ దశలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం ఇంకా చాలా కష్టమని 72% కుటుంబాలు చెప్తున్నాయి. ఇది ఎవరూ ఊహించని విషయం కదా. ఎందుకంటే కోలుకునే వ్యక్తులకు ఎన్నో ఆర్థిక అడ్డంకులు ఎదురవుతాయి. దారుణమైన వడ్డీ రేట్లు, పేరుకుపోయిన క్రెడిట్ కార్డ్ అప్పులు, క్రిమినల్ రికార్డుల వల్ల జాబ్ రాకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంటే సాంప్రదాయ బ్యాంకుల నుండి ఎలాంటి ఆచరణాత్మక సహాయం అందడం లేదని 87% కుటుంబాలు వాపోతున్నాయి. డాక్టర్ డానియల్ బోబర్ అన్నట్లు డబ్బుపై నియంత్రణ కలిగి ఉండటమనేది కోలుకోవడంలో ఒక ముఖ్యమైన భాగం. అవును, నిజమైన రికవరీ అంటే కేవలం శారీరకంగా లేదా మానసికంగా కోలుకోవడం మాత్రమే కాదు, తిరిగి వాళ్ల కాళ్లమీద వాళ్లు ఆర్థికంగా నిలబడటం కూడా అంతే కీలకం. అంతిమంగా ఈ కుటుంబాలకు కావాల్సిందేంటంటే స్వాతంత్ర్యం మరియు జవాబుదారీతనం, రెండింటినీ సురక్షితంగా అందించే ప్రత్యేకమైన ఆర్థిక సేవలు. అలాంటివి ఉంటే వాళ్లు ఆ ఫినాన్షియల్ వార్డెన్ లేదా నిరంతరం కాపలా కాసే పాత్ర నుంచి బయటపడి కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. చివరగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. వ్యసనాన్ని కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యంగా చూడటం మానేసి అదొక దైనిక, కుటుంబ, ఆర్థిక సంక్షోభంగా ఎప్పుడు గుర్తిస్తాం? తాము ప్రాణంగా ప్రేమించే వ్యక్తులను రక్షించుకోవటానికి సర్వస్వం త్యాగం చేస్తున్న ఆ కుటుంబాలకు సమాజం మరియు ఆర్థిక సంస్థలు ఇంకా ఎలా మెరుగైన మద్దతివ్వగలవో ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా ఈ అదృశ్య ఆర్థిక పోరాటం గురించి మీకు పూర్తి స్పష్టత లభించిందని ఆశిస్తున్నాను.